Hey guys, welcome back to my channel. హలో గాయస్, చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు. సో మీ హస్కీ డాగ్ ఎక్కడ తీసుకున్నారనేసి. సో స్పెషల్లీ మనోజ్ గారు అయితే ఇన్స్టా పేజ్లో మెసేజ్ చేశారు, ఎక్కడ తెచ్చుకున్నారు మీ హస్కీ డాగ్ అనేసి. సో ఇది అనంతపూర్ జేఎన్టీ దగ్గర అయితే తీసుకున్నాం. సో యాక్చువల్గా వీళ్ళ మదర్ వచ్చేసి ఒక మంచి ఫారెన్ బ్రీడ్. సో ఇందులో సింగిల్ బోన్, డబుల్ బోన్ అని వస్తాయి. మనం ఎలా తెలుసుకోవాలంటే క్వాలిటీ మంచిగా ఉందనేసి. సో దీని చాలా పెద్దగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మంచి బ్రీడా కాదా అని. సో ఇది మంచి బ్రీడ్ అని ఎలా తెలుసుకోవాలంటే దీని హ్యాండ్ చూస్తే తెలిసిపోతుంది మనకి. సో లయన్, టైగర్ లాగా పెద్దగా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి దీని సైజు సో చాలా పెద్దగా ఉంటుంది. సో అప్పుడే మనకి మంచి బ్రీడ్ అని తెలుస్తుంది. సో పుట్టినప్పుడు కూడా సో దీని హ్యాండ్ చూస్తే మనకి తెలిసిపోతుంది. సో వీళ్ళ మదర్ని చూసినప్పుడే ఫస్ట్ టైం చాలా బాగుంది అనుకున్నాము. సో అప్పుడే డిసైడ్ అయిపోయినాం మేము కొనుక్కోవాలనేసి. సో వీళ్ళ మదర్ పిక్చర్ నేను ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తాను చూడండి. సో దీనికి పుట్టినవే సో మెయిల్ అండ్ ఫీమేల్. సో మేము వచ్చేసి మెయిల్ డాగ్ అయితే తీసుకున్నాము. సో అరౌండ్ 50K పడింది మాకు. సో వేరే దగ్గర అయితే 60,000 కూడా అమ్ముతారు. సో డిసైడ్ అయిన తర్వాత సో ఇంటికి అయితే వచ్చేసాము. సో అప్పుడే తీసుకోలేదు. సో 50 to 60K అంటే సో చాలా కాస్ట్. అండ్ దట్టు మా మదర్ వద్దంటున్నారు. సో మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది అనేసి. సో మా మదర్ని కన్విన్స్ చేసేలోపు 1 month అయిపోయింది. సో 1 month అయిన తర్వాత మేము కాల్ చేసాము ఇట్లా. సో కాల్ చేస్తే ఇంకా ఉన్నాయి, ఎవరు తీసుకోలేదు డాగ్స్. మెయిల్ అండ్ ఫీమేల్ 2 ఉన్నాయని చెప్పారు. సో ఇలా వీడియో పంపించారు. సో మా మదర్ చూపిస్తే సరేలే మెయిల్ అయితే తీసుకోండి అనేసి అనింది. సో మేము 2 months బేబీ ఉన్నప్పుడు తీసుకున్నాము. చూడండి ఫోటోలో చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. సో క్యూట్నెస్ చూసేసి చాలా బాగా నచ్చేసింది మాకు డాగ్. కానీ దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో దీని మెయింటెనెన్స్ కూడా ఎవ్రీ మంత్ 3,000 to 4,000 పడుతుంది. సో దీని ఫుడ్కి కానీ ఎవ్రీ మంత్ 2 times బాతింగ్ చేయాలి. అండ్ దీని గ్రూమింగ్ సెక్షన్ కానీ నెయిల్స్ కట్ చేయడము అన్నీ మనం చేయలేము. దీనికి పెట్ జోన్లోనే చేయించాలి. సో మాకి అనంతపూర్లో దగ్గరగా ఉంది మా ఏరియాకి ఈ పెట్ జోను. సో మేము అక్కడే చేయిస్తాము. సో మోస్ట్లీ ఈ డాగ్స్ చాలా అఫెక్షనేట్గా ఉంటాయి ఓనర్స్కి. అండ్ చాలా ఫ్రెండ్లీ డాగ్. సో నార్మల్ డాగ్స్తో పోల్చుకుంటే ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. కొన్నిసార్లు అది డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల సో వేరే వాళ్ళతో సో వెళ్ళిపోవడం జరుగుతుంది ఒక్కొక్కసారి. సో ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉంటాయి ఈ డాగ్స్. సో ఈ డాగ్ పెంచడం చాలా ఈజీ అయితే కాదు. సో నార్మల్ డాగ్స్తో పోల్చుకుంటే సో ఈ డాగ్స్ని పెంచాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఒక్కొక్కసారి ఫుడ్ స్టోలెన్ చేస్తుంది, నైట్ టైమ్స్ నక్కలాగా అరుస్తుంది, అండ్ ఏ పేపర్స్ కనిపించినా చించేస్తుంది. అండ్ ఫ్లవర్ వాజెస్ అయితే ఎన్ని పగలు కొట్టేసిందో మా ఇంట్లో. సో చాలా పేషెన్స్ ఉండాలి. సో మాకు నచ్చింది కాబట్టి సో మేమేం అనలేకపోయాం డాగ్ని. సో ఈ డాగ్స్ చాలా తెలివైన డాగ్స్. సో దానికి ఏం కావాలన్నా అడుగుతుంది, ఫుడ్ కావాలన్నా అడుగుతుంది, సో వాష్రూమ్కి వెళ్ళాలన్నా అడుగుతుంది. సో కొంచెం అలవాటైతే సో అదే అడుగుతుంది మనల్ని ఏవి కావాలన్నా కూడా. అండ్ చాలా సెన్సిటివ్ డాగ్స్ ఇవి. సో సెన్సిటివ్ అని ఎందుకు అంటున్నానంటే ఈజీగా సో ఇన్ఫెక్ట్ అవుతాయి. సో బయటికి ఎక్కడికి తీసుకొని వెళ్ళకూడదు. అండ్ ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో
సో ఈ డాగ్స్ కట్టేస్తే అస్సలు ఉండవు. ఎవరైనా ఒకరు ఉండాల్సిందే కంపల్సరీగా. అండ్ చాలా తెలివైనవి కూడా. సో చెప్పిన మాట అయితే వింటాయి. ఒక్కొక్కసారి అస్సలు వినవు. సో మనం ముందుగానే ట్రైనింగ్ ఇవ్వడం చాలా బెటరు. సో ట్రైన్డ్ డాగ్స్ అయితే చాలా డిసిప్లైన్గా ఉంటాయి. సో లేకపోతే అన్డిసిప్లైన్గా బిహేవ్ చేస్తాయి ఈ డాగ్స్. సో దీన్ని ఫ్రీగా వదిలేయాలి. సో ఇలా రోజు మార్నింగ్ దీని మీ టైం ఎంజాయ్ చేస్తుంది. సో ఇలా విండోలో వ్యూ ఎంజాయ్ చేస్తుంది మార్నింగ్. అండ్ దీని మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. అండ్ ఒక్కొక్కసారి చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తుంది. సో ఇలా వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే వార్డ్రోబ్లో పోయి లోపల కూర్చుంటుంది. చాలా ఫన్నీగా కనిపిస్తుంది. అండ్ రోజు ఈవినింగ్ దీని ప్లే టైము. సో ఈవినింగ్ అవ్వగానే ఇలా బాల్ తెచ్చిస్తుంది. సో నేను బాల్ విసరాలంట. చూడండి బాల్ ఇస్తుంది నా చేతికి. అండ్ నేనైతే ఫస్ట్ టైం డాబా స్టైల్లో పాలక్ పన్నీర్ విత్ చపాతీ అయితే ప్రాపర్గా అన్ని మసాలాస్ వేసి సో రెసిపీ అయితే బాగా కుక్ చేశాను. బట్ టేస్ట్ అయితే ఏమీ బాగాలేదు. అందుకే రెసిపీ చూపించలేకపోయాను. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు పక్కా షూట్ చేసి సో రెసిపీ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. సో అన్ని మసాలాస్ వేసినా కూడా సో ఏదో ఆ టేస్ట్ అయితే తెలియటం లేదు, డాబా స్టైల్ టేస్ట్. సో చూడ్డానికైతే చాలా బాగా కనబడుతుంది. సో బట్ టేస్ట్ అయితే తగ్గింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా మదర్ కజ్జికాయలు అయితే చేస్తున్నారు. అండ్ మేము చిరోటి రవ్వతో చేస్తాం. చాలా టేస్టీగా అయితే వచ్చాయి. అండ్ ఇది కూడా కొబ్బరి అండ్ గసాలు అండ్ షుగర్ వేసి సో స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో రాయలసీమ స్పెషల్ కజ్జికాయలు. సో గాయస్ చూసారు కదా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో సో క్లియర్ చేయడానికి చూస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to my channel. Till then, bye bye, love you guys.